ఓం. ఉమ్. ఇప్పుడు మనం 107వ శ్లోకాన్ని చదువుకోబోతున్నాం. ఏమిటంటున్నాడు? అమృతం నామ అమృతం నామ యత్సంతో మంత్రజిహ్వేషు జుహ్వతి శోభైవ క్షుబ్ధక్షుభితాంబోధి వర్ణనా. అది ఏం చెబుతున్నాడంటే, మంత్రవేత్తలైనటువంటి విద్వాంసులు అంటే మంత్రములే నాలుకగా కలిగినటువంటి వారు అనేటటువంటి ఆ విద్వాంసులు త్రేతాగ్నులు అంటే ఏంటంటే ఈ యజ్ఞ యాగాదులు ఇన్ని ఇష్టి అని చెప్పుకున్నామే. ఆ ఇష్టి అవి చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి 3 రకాల అగ్నులు ఉంటాయి అక్కడ. ఏమిటా 3 రకాల అగ్నులు అంటే, ఒకటి ఆహవనీయాగ్ని అంటారు. రెండవ దాన్ని ఆ ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, ఆ బాహ్యపత్యము కదండి. గా- దేహపత్యం. గార్హపత్యం. ఇట్లా ఈ అగ్నుల వాళ్ళలో వాటి వాటి వినియోగాలు వాటి వాటికి ఉన్నాయి. అలాంటి ఆ అగ్నులలో ఉన్నటువంటి వేసిన సార్ థర్డ్ పురుడాశము. సార్ గురుగారు థర్డ్ వర్డ్ వినిపించలే ఇద్దరు చెప్పేటప్పటికి. ఆహవైనాగ్ని దక్షిణాగ్ని థర్డ్. గార్హపత్యాగ్ని అనుకుంటా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకవేళ కరెక్షన్ ఉంటే తర్వాత చెప్పుకుందామా. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఇంతకీ అంటే, అమృతము అంటే ఏమిటి? అమృతం నామా అమృతం అంటే ఏమిటి అని అంటేట, సంతః విద్వాంసులు మంత్రజిహ్వేషు జుహ్వతి అగ్నుల యందు ఏవేవైతే పురాణాశారికము అంటే అది పిండితో చేసేది ఒకటి ఉంటుంది. ఆజ్యం వేయొచ్చు, నెయ్యి వేయొచ్చు, ఇంకా ఏమేమి వేస్తారో అందులో వేసేటటువంటి ద్రవ్యములు అవి జుహ్వతి హోమము చేస్తున్నవారు తదేవ అదే మందరక్షుభక్షుభితాంబోధి వర్ణన అన్నాడు. అంటే మందర పర్వతము క్షుబ్ధ కవ్వము చేత, క్షుభిత చిలకబడిన, అంబోధి సముద్రము యొక్క వర్ణన వర్ణించుట అలంకారం మాత్రమే అన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ ఇంతకీ చెప్పదలుచుకుంది ఏమిటి? ఏమండి, అమృతాన్ని దాగినటువంటి దేవతలు దేవతలకు హోమం ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ పూరుడాశము, ఈ ఆజ్యము మొదలైనవన్నీ అగ్నిలో వేస్తున్నారు. అది ఏమిటవుతుంది? దేవతలకు అమృతమే కాని వేరొకటి కాదు. అంచేత మందర పర్వతాన్ని కవ్వముగా చేసి పాల సముద్రము చిలకటం వల్ల అమృతం పుట్టింది అనుట చమత్కార కల్పన అన్నారు. ఎందుకంటే దేవతలకి మనం ఇచ్చిన హవిస్సులే భోజనం అమ్మ. అర్థమైందండి? దేవతలకి భోజనం ఏమిటి అంటే, మంత్రపూతముగా యజ్ఞయాగాదుల యందు ఇచ్చినటువంటి హవిద్రవ్యములు. ఏమిస్తున్నావయ్యా హవిర్ద్రవ్యంగా? ఇగో పేలపిండో ఏ పిండితో చేసినవో ఇస్తున్నారు. కానీ మనం ఏం చదువుతున్న వాడు అమృతం తాగారయ్యా అంటున్నాం. అమృతం ఏంటి? వాళ్ళకి మనం పెట్టినటువంటి ఈ హోమ ద్రవ్యాలే. ఇది ఎందుకు చెప్పాడు తర్వాత చెబుతాడు. తర్వాత శ్లోకంలో ఈ మాట చెప్తాడు. అంచేత సహిష్యే సహిష్యే శతమాగాంసి సూనోస్త ఇతి యత్వయా ప్రతీక్షం తత్ప్రతీక్ష్యాయే పితృష్వస్రే ప్రతిశ్రుతం.
ప్రతీక్ష్యాయై పూజ్యురాలైనటువంటి పితృశ్వశ్రే మేనత్త కొరకు. ఎందుకు? కృష్ణుడు మేనత్తే ఆవిడ, శిశుపాలుడు తల్లి. తే నీ యొక్క సూనోహో కుమారుడి యొక్క శతం ఆగాం అంటే 100 తప్పులను అపరాధాలను సహిష్యే సహించగలను. ఇది ఏ త్వయా నీ చేతను ప్రతిశ్రుతం అంటే ప్రతిజ్ఞ చేయబడిందో అది నువ్వు పరిపాలించాల్సి ఉందయ్యా స్వామి. అంటే ఇప్పుడు నేను పోయి ధామని చంపేస్తావాడిని అంటే ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేసి వాడిని చంపే హక్కు ఉందా కృష్ణుడికి? లేదు. ఎంత దేవకార్యమైన, ఎందుకు? మేనతకు నువ్వు మాట ఇచ్చావు 100 తప్పులు కాస్తాను అని. కనుక ఆ 100 తప్పులు కాయకుండా నువ్వు ఎట్లా చంపుతావు వెళ్ళి? నీకు పాటించాల్సిన బాధ్యత ఉంది. కనుక ఆ, అరే నాయన అట్లా కాదు, నేను ప్రతిజ్ఞ చేసిన మాట కరెక్టే, కానీ నీకు ఇంత ఒళ్ళు పొగరు కండకావరతో కొట్టుకుంటావు కాబట్టి ఆ మాటను నేను విడిచేసి ఇప్పుడు నేను చంపేస్తాను అని అంటావేమో అని ఏం చెబుతున్నాడు? తీక్ష్ణ నారుంతుదా బుద్ధి కర్మ శాంతం ప్రతాపవత్ నోపతాపి మనస్సోష్మ వాగేకా వాగ్మిన సతః. సతః అంటే సత్పురుషుల యొక్క బుద్ధి తీక్ష్ణ చురుకైనది అని మనం గుర్తించాలన్నమాట. అలాగే అరుంతుద అంటే శస్త్రాలు ఏవైతే ఉన్నాయో మర్మములను భేదించేటటివి, నా భవేత్ కాదు, అవేటవి సత్పురు చురుకైనవే కానీ మర్మభేదకములైనవి కాదు. కర్మ అంటే వ్యాపారము, యాక్టివిటీ అన్నమాట. ప్రతాపవత్ తేజోవంతముగా ఉన్నప్పటికీ శాంతం శాంతము అన్నది ఉండాలి. ఎట్లా? సత్పురుషుల యొక్క బుద్ధి తీక్ష్ణమైనదే గాని అవతల వాడిని మర్మాన్ని భేదించేటటువంటిది కాదు. మర్మం అంటే అలాగే ఏమంటారండి? శక్తిమంతులై చంపుదామని ఇది ఉన్నప్పటికీ కూడా శాంతాన్ని ఆశ్రయించాలి. చిత్తము సూక్ష్మ అంటే అభిమానము చేత వేడెక్కిపోయింది, కోపం వచ్చి ఉడికిపోతూ ఉండొచ్చు కాక, అయినప్పటికీ అయినప్పటికీ వాక్మిన అంటే చక్కటి మాటలు మాట్లాడగలిగిన అతను సత్పురుషుల యొక్క వాక్ మాట ఏకా ఒక్కలాగానే ఉంటుంది. అంటే నువ్వు మాట తప్పడానికి నీకు అవకాశం లేదని చెబుతున్నాడు సింపుల్ గా. ఇప్పుడు ఈ శ్లోకానికి రాయాలంటే ఏం లేదు, సత్పురుషులు మాట తప్పరు, అయిపోయింది కదా. అట్లా కనుక ఇవన్నీ కృష్ణుడిని యుద్ధం నుంచి వెనక్కి తిప్పి ధర్మరాజు దగ్గర తీసుకెళ్ళటానికి. తర్వాత అంచేత సమయం రాకుండా శిశుపాలుని చంపడం కుదురుతుందా? అది కుదరదు. స్వయంకృత ప్రసాదస్య తస్యాన్నో భానుమానివ సమయావధి ప్రాప్య నాంతాయ లంభవానపి. అంటే అహ్నహ పగటి యొక్క అంతాయ సమాప్తి కొరకు సూర్యుడైనా సరే ఎదురు చూడాలి. ఏమండి? కనుక వాడు అప్పటిదాకా ఆ కిరణాలు ప్రసరిస్తూనే ఉండాలి. ఆ శిశుపాలుడి యొక్క సంహారం కోసము సమయం రావాలి. నియతి కాలం యొక్క సమాప్తిని అప్రాప్య పొందకుండా భవానపి నీవు కూడా నాలం అంటే సమర్థుడవి కావు. నువ్వు శక్తిమంతుడివే ఆయన చంపడానికి, కానీ సమయం రావాలి. ఎట్లా? సూర్యుడు పొద్దున పూడున్నాడు, చీకటి పడే టైం అయ్యే వరకు ఆయన ఉండి తీరాలి, అస్తమించలేడు. అలా నీవు కూడా శిశుపాలుడికి వరం ఇచ్చిన తర్వాత నువ్వే అనుగ్రహించిన వరాన్ని నీ ప్రతిజ్ఞాకాలం పూర్తయ్యేదాకా, సూర్యాస్తమయ్యేదాకా అలాగనమాట నువ్వు సంహరించలేవు. అలా అని వీడిని ఉపేక్షిస్తూ ఊరుకోవాల్సిందేనా అంటే కాదు అన్నాడు. అదేంటయ్యా ఇప్పటిదాకా వాడిని చంపొద్దంటావు, మరి ఉపేక్షించవద్దు అంటావు ఏంటి? మళ్ళీ ఉపేక్షించకుండా ఊరుకోవటం అంటే చంపొద్దనేగా అర్థం.
అలా కాదంటారేంటి మరి అంటే కృత్వా కృత్య విదస్తీర్థేష్వంత ప్రణిధయ పదం విదాం కుర్వంతు మహతస్థలం విద్వష దంభసః కృతకృత్య విద అంటే కార్యవేత్తలైన వాళ్ళు ప్రణిధయ గూఢచారులు తీర్థేషు మంత్రాది అష్టాదశ స్థానములలో రేవులలో అంతః లోపల పదం స్థానాన్ని కృత్వా చేసి మహతః దురవగాహమైన అంటే పూజనీయమైన విద్విషద్దంబసః శత్రువను జలము యొక్క తలం స్వరూపమును ప్రమాణమును విదాం కుర్వంతు తెలుసుకొందురుగాక. ఏమీ చెప్పలేదండి. ఇక్కడ ఏం చెప్పాడంటే మనం ఎప్పుడైనా ఏదైనా నదిలోనో దానిలోనో స్నానం చేయడానికి వెళ్ళామా వెళ్ళలేదా? ఎవరైనా వెళ్ళాం కదా. వెళ్ళంగానే ఏం చేస్తాం? నీళ్లు కనపడగానే కవ్వా నీళ్ళలో దూకేస్తామా? పొర్రపాటున కూడా దూకం. ఏం చేస్తాము? ముందు లోతు ఎంత ఉంది ఆ చూస్తాం. ఆ ఒడ్డు దగ్గర కాలు ముందు ఒక కాలు లోపల పెట్టి చూస్తాం ఎంత లోతుంది అని. తర్వాత ఇలా కదులితే జారిపోతుందా, పాకుడుందా, అవన్నీ చూసుకుని సరి అయిన స్థలం చూసుకుని అప్పుడు రెండు కాళ్ళు పెట్టి మునుగుతాం. ఇగో నువ్వు కూడా అదే చెయ్యాలరా నాయనా. నీకు చారులు ఉన్నారు కదా, వాళ్ళని పంపించి వాడి పరిస్థితిని సమీక్షించి ఈ లోపల. ఇప్పుడు వాడు వెళ్ళింది స్నానం చేయడానికే, కానీ ఈ పని చేస్తే గాని స్నానం చేయడు వాడు. అట్లాగే నువ్వు కూడా ఏం చేయాలి? ఆ శిశుపాలుడి యొక్క వాడి స్థానాల యందు వాడి అంతఃపురాన్ని ప్రవేశించి అసలు వాడి శత్రువు యొక్క లక్షణాలు ఏమిటి, వాడు ఎలాంటి వాడు, వాడి బలం ఏమిటి, వాడి వీక్నెస్ ఏమిటి, ఇవన్నీ నువ్వు సంపాదించాలి ముందు. ఈ సంపాదించిన తర్వాత వాడిని చంపడం గురించి ఆలోచిద్దాం. అంటే శత్రువు యొక్క గుట్టుని బాగా కనుక్కునేందుకు గూఢచారులను పంపించి తెలుసుకుని తర్వాత చంపుదు గాని అని చెప్పాడు అక్కడ. చెప్పిన తర్వాత ఇంకేమంటున్నాడు? పైగా ఇలా గూఢచారులని పంపి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నాడు. ఎట్లా? అనుసూత్ర పదన్యాస సద్వృత్తి సన్నిబంధన శబ్ద విద్యేవో నో భాతి రాజనీతిరపస్పస. అనుసృత పదన్యాస, అనుసూత్ర పదన్యాస అంటే నీతి శాస్త్రానికి విరుద్ధమైన యొక్క పదముల యొక్క వినియోగము. అంటే అల్పమైన పనులు అని అనుకోండి. అంటే విడవబడినటువంటి సూత్రముల అక్షరములు కలిగిన, అంటే ఇష్టి ఉపసంఖ్యానం ఇట్లాంటివన్నీ కూడాను అక్కర లేకుండానే మాత్రాక్షరాల వలన అంతరర్థం కలిగి ఉంటాయి కాబట్టి. అంటే ఏమిటి? ఇష్యతే, ఉపసంఖ్యానం ఇలాంటి పదాలు కొన్ని వాక్యాల్లో చేరి ఉంటాయి. అవి సూత్రాల్లో చెప్పబడని అర్థమును బోధించినవి ఏర్పడినవి కావు. కానీ వాటి యందు అపేక్ష లేకుండానే, అంటే వాటి అవసరం లేకుండానే సూత్రాక్షరాల వల్లనే అందులో ఉన్న అర్థం తెలుస్తుంది మనకి. ఇది ఎక్కడ రిఫర్ చేస్తున్నాడు? కాశికా వృత్తి అని. అంటే ఇప్పుడు అష్టాధ్యాయి ఉందండి, మనం చదువుకుంటున్నాం కదా. అష్టాధ్యాయి కాదు, మనం చదువుకోవట్లే, మనం సిద్ధాంత కౌముది చదువుకుంటున్నాం. అష్టాధ్యాయి దాని మూల గ్రంథం. ఆ అష్టాధ్యాయి సూత్రానికి వృత్తి రాసిన వాడు వామన జయాదిత్యులు. అది కాశికా వృత్తి అంటారు. ఈ కాశికా వృత్తి మనకు అర్థం కావడానికి న్యాసం అని ఇంకో గ్రంథం వచ్చింది. అది కూడా మంచి రచనే. ఈ కాశికా వృత్తి కూడా దానికన్నా ముందు మహాభాష్యం గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో, మహాభాష్యం అనే గ్రంథంలో మొదటి చాప్టర్ పేరు పస్పసాన్నికము అంటారు.
పస్పశాన్నికం అంటే పస్పశము అంటే ఇంట్రడక్షన్ అన్నమాట. పస్పశాన్నికం అంటే ఇంట్రడక్టరీ చాప్టర్ అని అర్థం. అంటే ఒక శాస్త్రారంభ ప్రయోజనానికి సమర్థమైనటువంటి ఉపోద్ఘాత ప్రకరణం లేకపోతే వ్యాకరణ శాస్త్రానికి శోభ లేనట్లు అని చెప్పుకుంటూ వచ్చి నీతి శాస్త్రంలో చెప్పినటువంటి వ్యవహారాల్ని అలా బాగా తెలుసుకున్నటువంటి భృత్యులు అమాత్యులు వీళ్ళతోటి చేయించే కార్యక్రమాల్ని నెరవేర్చకుండా వాళ్ళకి ఏదో బహుమానాలు ఇవ్వకుండా దానాలు చెయ్యకుండా గూఢచారులు లేకపోతే రాజనీతి శోభిల్లదయ్యా అన్నాడు. కనుక నువ్వు అర్జెంటుగా ముందు గూఢచారులను పంపించు, అది చాలా ప్రధానమైన విషయము. మిగతా వివరాలన్నీ తర్వాత. ఇంట్రడక్షన్ ఏమిటయ్యా? పశ్మసాన్నికల్లాగా ఇంట్రడక్షన్ ఏమిటంటే గూఢచారుల్ని పంపించడం అనేది ప్రధానమైన పని. ఎందుకు? అది లేకపోతే రాజు గుడ్డివాడు. రాజు కళ్ళేమిటో తెలుసా అండి? చారచక్షు అంటారు. అంటే గూఢచారులే కన్నులుగా కలిగిన వాడు అని. వాళ్ళు ఆ చారులు ఏం చేస్తారు? అవతల వాడి శత్రువు యొక్క వక్రాంతాన్ని తెలుసుకోవటమే కాకుండా వాడికి రెండు పనులు ఉన్నాయండి. ఒకటి, శత్రువుల యొక్క వృత్తాంతం, వాడి లోటు పాటు ఆను పాను అంటారే ఇవన్నీ తెలుసుకోవటం. రెండు, వీలైతే అక్కడ ఒక భేదం కల్పించడం. ఇప్పుడు వాడికి ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఈ రాజులందరూ మనవాళ్ళు అన్నాడు. వాళ్ళు చేరి వాడితో ఉండి వాడు వాడిగా మెలుగుతూ వీడికి వాడికి కొట్లాడబెట్టి రావడం. అజ్ఞాత దోషైర్దోషజ్ఞైర్ రుద్ధూష్యో భయవేతనై భేత్యాశత్రోరభివ్యక్త శాసనై సామవాయికా. అంతేకాకుండా మనం పంపించిన గూఢకారులు ఏం చేయాలట? శత్రువుల దేశానికి పోవాలి, అక్కడ నివసించి ఉండేటటువంటి, ఏమండి, మన దగ్గర జీతం తీసుకోవడమే కాదండి, అక్కడ ఉండేటటువంటి రాజుల దగ్గర కూడా జీతాన్ని తీసుకునేలాగా వృత్తిలో చేరాలట. రాజుల దగ్గర కూడా జీతం తీసుకుని వాళ్ళ దగ్గర సాన్నిహిత్యంగా ఉంటూ వాళ్ళ తన యొక్క అస్తిత్వాన్ని బయటపడనీయకుండా, అంటే తమ మర్మాలు బయటపడనీయకుండా అక్కడి వారి లోతుపాట్ల మర్మాలన్నీ తెలుసుకుని ఆ రాజుతో వాడికి మంత్రులు ఇతర ముఖ్యమైన వాళ్ళందరికీ రాజుతో వాళ్ళందరి మీద నెమ్మదిగా చాడీలు గట్రా చెబుతూ, ఏమండి, వాళ్ళు రాసినట్టుగా ఏమైనా ఇష్టమైన ఉత్తరాలు వాళ్ళు రాసినట్టుగా రాసి రాజుగారికి పంపించడం, పక్కవాడికి అందజేయటం. మా రాజు రేపు వేటకు పోతున్నాడు, మీరు కావాలంటే రాసి వచ్చి చూసుకోండి, నేను ఉత్తరం రాసి పంపించినట్టుగా ఉత్తరం తెచ్చి వీడికి ఇచ్చారనుకోండి, వాడి మీద అపనమ్మకం వస్తుంది కదా రాజుకి. ఇట్లా చేస్తూ వాళ్ళలో భేదాలు కల్పించేటట్టు చెయ్యాలయ్యా. ఇది గూఢచారి లక్షణం అనమాట. అట్లాగే ఉపేయ ఉపేయి వాంసి ఉపేయి వాంసి కర్తార పురీమాజాత శాస్త్రవీం రాజన్యకానుపాయజ్ఞైరేకార్థానిచరైస్తవ. అంటే కార్యాన్ని సాధించుకురా ఉపాయజ్ఞై, కార్యసాధకమైన ఉపాయము తెలిసిన తవ చరై, నీ గూఢచారుల ఏకార్థాన్ని, వాళ్ళకున్న ఒకటే ప్రయోజనం ఏమిటి? రాజకార్యానికి యుద్ధ సన్నద్ధులైనటువంటి, అంటే ఏంటి? ధర్మరాజు గారి యజ్ఞము మిషగా పెట్టుకుని ఇంద్రప్రస్థానికి రండి అని గుప్తముగా తెలియపరిచి నీ మిత్రులందరినీ పోగజేసేటట్టు చేయాలట వీళ్ళు. అది వాళ్ళకున్న టాస్క్. అంటే ఏం చేయాలి? రాజబృందములతో అజాత శత్రువైన ధర్మరాజు చేత ఇంద్రప్రస్థంలో చేయించబడేటటువంటి యాగానికి మీరందరూ రావాల్సి అని వాళ్ళని ప్రేరేపించి శిశుపాలుడిని వాడిని ఇక్కడ తెప్పించమన్నాడు. వీళ్ళు అనుకున్నది ఏంటి? ఇటు పోయి వీడిని చంపాలా, ఇటు పోయి యాగం చూడాలని. ఇట్ట కాదయ్యా, ఇద్దరిని ఒకచోట చేయమన్నాడు. ఎట్లంట? చారులు వెళ్ళి ధర్మరాజు గారు చేస్తున్నారు యాగం, మనం వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పి ప్రేరేపించి వాడు ఇటు వచ్చేటట్టు చేయాలి. అప్పుడు ఏమైంది? యజ్ఞము చూస్తాడు, వేసేయడము చేస్తాడు. అది ప్రోగ్రాం. కనుక
ఒక అయ్యా నాయన అట్లా కాదురా నాయన, నువ్వు చెప్పింది బానే ఉంది కానీ అక్కడ యజ్ఞం జరుగుతుంటే యుద్ధానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? పోనీ పెళ్లి మాటలు మాట్లాడదండి అంటే, ఓ పెళ్లికి వెళ్ళాము అంటే పెళ్లి మాట్లాడితే పెళ్లి అక్షింతలు వేసిన తర్వాత వెనక కూర్చొని పెళ్లి మాటలు మాట్లాడచ్చు ఇంకో పెళ్లికి. యుద్ధం ఎట్లా చేస్తారు? చంపటాలు చావటాలు. కనుక సవిశేషం సుతే పాండోర్భక్తిం భవతి తన్వితి వైరాయితారస్తరళా స్వయం మత్సరిణ పరే. ధర్మరాజు యజ్ఞకాలములో భక్తితోటి, నీయందు భక్తితోటి జగత్పూజ్యుడవైనటువంటి అందరిలో కూడా నిన్ను ఎక్కువగా పూజిస్తాడు. ఎప్పుడైతే నిన్ను ఎక్కువగా పూజించాడో అది చూచి వాళ్ళకి ఓర్వలేని తరం పెరిగిపోతుంది. పెరిగిపోయి ఏం చేస్తారు? నిన్ను ఎదుర్కోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నువ్వు పోయి చంపడం కాదు, నిన్ను వాళ్ళు కెలుకుతారు నీకెట్లా వస్తుంది అని. అంచేత యుద్ధం వీడు చేయాలనుకున్నా వాడు యుద్ధం మొదలెట్టేలా చేసే టెక్నిక్ చెప్పాడు ఉద్ధవుడు. చూడండి వాళ్ళ రాజనీతి. సరే, అట్లా అయితే అంటే వాళ్ళందరూ నాతో వైరం పడతారంటే, యైహాత్మ విదో విపక్ష మధ్యే సహ సమృద్ధి యుజోపి భూభుజస్యు బలిపుష్టకులాదివాన్యపుష్టై పృథగస్మాదచిరేణ భావితాతై. ఈ శత్రుమండలంతా కూడా శిశుపాలుడికి బలమై ఉండి కూడా తత్వవేత్తలు ఆభిజాత్యం అంటే ఇది కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా రాజులు, కోకిలలు కాకుల గుంపు నుంచి వేరుపడ్డట్టుగా శిశుపాలుడిని వదిలేసి వీళ్ళందరూ వేరెళ్ళిపోతారయ్యా. ఎందుకు? నీకు పూజ చేశారు, వాళ్ళకేం అబ్జెక్షన్ ఉంటుందండి? నీ మీద కడుపు మంటుంది శిశుపాలుడికి కనుక వాడు బాగుతాడు, మిగతా వాడు నువ్వు బాగావు కానీ నువ్వు కూడా వాడికి ఎందుకు చేస్తారు మీరు అడగరు. అంటే ఏమైంది? వచ్చిన గుంపు ఇంత గుంపుతో యుద్ధం చేయట్లేదు, దాన్ని ఇట్లా విడగొట్టాడు. సో రాజులు వేరు, శిశుపాలుడు వేరయ్యారు. ఇలా విడగొట్టిన తర్వాత ఏం చెయ్యాలట? ఇక దీని కంక్లూజన్ చెబుతున్నాడు. సహజ చాపల దోష సముద్ధతశ్చలిత చలిత దుర్బల పక్ష పరిగ్రహ తవ దురాసద వీర్య విభావసౌశ లభతాం లభతా అను లభతామ సుహృద్గుణ. వాడు ఒరిజినల్ గానే, వాడు స్వాభావికంగానే, సహజంగానే, చెప్పండి మా ఉమా గారు హ్యాండ్ రైస్ చేశారు, గురుగారు స్వాభావికంగానే గర్వాంధులు. అలాంటి వాడు ఈ శత్రువులు నీ యొక్క గొప్పతనాన్ని చూసి, నీ గొప్పతనం అనేటటువంటి, నీ శక్తి అనేటటువంటి అగ్నిని చూసి భరించలేక రెక్కలు కలిగిన దుర్బలమైన అంటే వీక్ రెక్కలు కలిగిన మిడతల్లాగా పడి చస్తారయ్యా అని చెప్పాడు. అని చెప్పి ఇతి ఇతి విషకలితార్థమౌద్ధవీం వాచమేనాం అనుగత నయ మార్గామర్గళాం దుర్నయస్య జనిత ముదముదస్థాదుచ్చకైరుచ్చితోర స్థల నియతి నిషణ్ణ శ్రీశ్రుతాం శుశ్రుశ్రు శుశ్రువాన్ సహా ఆ కృష్ణమూర్తి ఇల్లా ఇది ఇట్లా విషకలితార్థం బుద్ధితోటి వివేచనతోటి అంటే కనుక ఎనలిటికల్ గా చెప్పినటువంటి అనుగత నయ మార్గం అనుసరించవలసినటువంటి నీతి మార్గమును దుర్నయస్య దుర్నీతికి అర్గళం నివారకమైన, అర్గళం అంటే గడి అండి, నివారకమైన చెనితముదం కృష్ణుడికి ఆనందం కలిగిద్దిట. ఉచ్ఛ్రితోరస్థల నియత నిషణ్ణ శ్రీశ్రుతాం
ఉచ్ఛ్రిత ఉన్నతమైన ఉరస్థల వక్షస్థలము యందు నియత నిషణ్ణ ఎప్పుడూ ఉండేటటువంటి లక్ష్మి శ్రీ లక్ష్మి చేత శృత వినబడినదియు ఔద్ధవి ఉద్ధవుడి సంబంధించిన అగు ఏనా ఈ వాచం వాక్యమును శుశ్రువాన్ వినినవాడై ఉచ్చకై లేచి ఉన్నతుడై ఉద్ధస్తాత్ పీఠము నుండి లేచాడు. అంటే శ్రీకృష్ణమూర్తి తన వక్షస్థలం ముందు ఎప్పుడూ ఉండేటటువంటి లక్ష్మిగాక మరి ఎవ్వరూ వినకుండా ఏకాంతములో విషిదముగా నీతి వాక్యాలను బలరాముడు చెప్పినటువంటి నీతి విరుద్ధములను ఖండనముగా ఉద్ధవుడు చెప్పిన వాక్యాలను విని ఆనందించి పీఠం మీద నుంచి లేచాడు అని రెండవ సర్గ ముగిసినది. ఇది శ్రీమాఘకృతౌ శిశుపాలవధే మహాకావ్యే శ్రీపదలాంఛనే మంత్రవర్ణనం నామ ద్వితీయ సర్గ. మంత్రవర్ణనం అంటే మంత్రాంగము, రాజకీయము, నీతి శాస్త్రము అని. ఇక్కడికి ఆపుకుందాం.